మీ అంటే మనలో ఉదయించాలి. ఏం ఉదయించాలి? జ్ఞానం. ఏ జ్ఞానము? నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఈ మనస్సుని కాదు, నేను ఈ బుద్ధిని కాదు, నేను ఈ చిత్తాన్ని కాదు, నేను ఈ అహంకారాన్ని కాదు, నేను అసలు ఈ దేహాన్నే కాదు. ఎంతసేపు మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఆధ్యాత్మికతలో ఉండే వ్యక్తులకి, మనం ఆధ్యాత్మికతలో లేమనుకుందాం, కొంచెంసేపు లేమనుకుందాం. కానీ మనం ఏమనుకుంటాం? ఎంతసేపు నేను ఈ దేహం అనుకుంటాను. నేను ఈ దేహమే. నువ్వెవరంటే ఈ దేహం అంటాం. నువ్వెవరంటే స్వామినారాయణ నేను అంటాను. అసలు స్వామినారాయణ నేను కాదు, కానీ నాకు ఆ సంగతి తెలియదు. నేను స్వామినారాయణ అనుకున్నాను. ఓకే, రైట్, బాగుంది. ఇప్పుడు స్వామినారాయణ ఎలా ఉంటాడంటే ఈ దేహ రూపంలో ఉంటాడు అనుకుంటాం. సరే, ఈ దేహ రూపంలో ఉన్న నేను, ఈ భౌతిక ప్రపంచమే నిజం అనుకుంటున్నా నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళు నిజం అనుకుంటున్నా నేను, ఈ భౌతిక ప్రపంచమే సత్యం అనుకుంటున్నా నేను, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సత్యం అనుకుంటున్నా నేను, జీవిస్తున్నా. నిజం అంటే ఏంటి? అబద్ధం కానిది. సత్యం అంటే ఏమిటి? అసత్యం కానిది. అంటే నిజమని అనేది సత్యం అనేది ఒక్కటే భావంలోకి వస్తుంది కదా. సత్యం అంటే సత్యం ఎప్పుడు నిలబడేదే, నిజం అంటే నిజం ఎప్పుడు ఉండేదే కదా. అబద్ధం కాకూడదు కదా, అసత్యం కాకూడదు కదా. సరే, ఇప్పుడున్న ఈ వయసుకి, ఈ రూపానికి, ఈ రోజుకి, ఈ అందంతో ఒక 5 సంవత్సరాల తర్వాత ఉంటానా? ఉండను. మరి ఇప్పుడు నేను మాట్లాడుతున్నమ్మా, ఇప్పుడున్న నేను ఇదే సత్యమైతే, ఇప్పుడున్న నేను ఇదే నిజమైతే 5 సంవత్సరాల క్రితం కూడా ఇలానే ఉండాలి కదా. ఇది సత్యమా? నేను ఈ దేహపరంగా ఈరోజు ఫిట్గా ఉన్నాను, ఇదే 5 సంవత్సరాల తర్వాత ఫిట్గా ఉండాలి కదా. మరి లేను కదా. అంటే నేనేంటి? ఎప్పటికప్పుడు క్షీణిస్తున్నానా? ఓ, క్షీణిస్తున్నాను, తెలుస్తుంది కదా నాకు. ఎప్పటికప్పుడు క్షీణిస్తున్నాను, తెలుస్తుంది కదా నాకు. సరే, ఓకే, క్షీణిస్తున్నా నాకు అర్థమవుతుంది. 5 సంవత్సరాల తర్వాతకి ఇప్పుడున్న ఆకారం కానీ ఇప్పుడున్న ఫిట్నెస్ కానీ ఉండడం లేదు. పోను వచ్చే 5 సంవత్సరాల తర్వాత నాకు తెలియదు. పోని ఇంతకుముందు 5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోండి, ఇంతకుముందు 5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోండి. అప్పుడున్న అందము, అప్పుడున్న ఫిట్నెస్ ఇప్పుడు ఉందా లేదని మనకే తెలిసిపోయింది. అంటే అప్పుడున్నట్టుగా ఇప్పుడు లేను, ఇప్పుడున్నట్టుగా ఒక 5 సంవత్సరాల తర్వాత ఉండను. సో వాట్? ఇప్పుడు ఏం జరుగుతుంది నాకు? ఇప్పుడు ఏంటి నాకు? నేనేం చేయాలి? ఓకే, ఇప్పుడు ఇక్కడ నేనున్నాను కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే 5 సంవత్సరాల క్రితము నాకున్న ఆదాయము, నాకున్న ఆరోగ్యము, నాకున్న ఆనందము, నాకున్న ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పుడు ఉందా? ఓకే, 5 సంవత్సరాల తర్వాతకి ఇలాగే ఉంటుందా? తెలియదు. మొన్న ఉన్నట్టుగా ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు ఉన్నట్టుగా రేపటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఈ రోజే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని పెద్దలు చెప్పారు. అంటే ఆరోగ్యపరంగా నేను బాగోలేను ఈరోజు, అంటే ఆరోగ్యవంతుణ్ణి అవ్వాలి ఈరోజు, నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉంటే నేను, ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉండడానికి నేను ప్రయత్నం చేస్తే నేను, ఈరోజు ఆరోగ్యవంతుడిగా ఉండడానికి ఈ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాగల రోజుల్లో కూడా నేను ఫిట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటు ఆరోగ్యానికి సంబంధించి అయిపోయింది. ఐశ్వర్యానికి సంబంధించి తీసుకుంటే కనుక నిన్నటికి నేను నా ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, ఈరోజు నాకు ఫైనాన్షియల్ స్టేటస్ ఎట్లా ఉంది, రేపటికి ఎట్లా ఉంటుంది. నిన్నటికి బాగోపోతే ఈ రోజుకి బాగుంటుందా? నిన్నటికి బాగోలేదు ఈ రోజుకి ఎలా మార్పు వచ్చేస్తుంది? మార్పు రాదు. మరి ఈ రోజు బాగుంది రేపటికి ఎలా మార్పు వచ్చేస్తుంది? ఏమో తెలియదు, ఏమో తెలియదు. ఎందుకు అంటే ఈరోజు నేను తీసుకున్న నిర్ణయము
రేపటికి ఏమో తెలియదులోకి వస్తుంది. ఎందుకంటే బాగుంటుందో బాగో తెలియదు కదా. కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయము రేపటికి ఖచ్చితంగా బాగుంటుంది. ఎలా? నేను ఎదుగుతాను, ఈ ప్రక్రియ ద్వారా నేను ఎదుగుతాను అనుకుని నిర్ణయం తీసుకుంటే, సంకల్పం తీసుకుంటే రేపటికి ఖచ్చితంగా బాగుంటాను. ఇక్కడికి ఓకే కదా. ఆనందపరంగా తీసుకుంటే ఇటు కుటుంబ పరంగా కానీ ఇటు సామాజిక పరంగా కానీ, అంటే ఇంట్లో కానీ వీధిలో కానీ ఆనందంగా లేను. ఎందుకు లేను? మరి 5 సంవత్సరాల క్రితం నేను ఆనందంగా ఉన్నానా? ఇప్పుడు ఉన్నానా? రేపొద్దున ఉంటానా? పోనీ 5 సంవత్సరాల క్రితం ఆనందంగా లేనా? మరి ఇప్పుడున్నానా? రేపొద్దున ఏమిటి? ఏదైనా సరే నిన్నటిది ఇవాళ రాదు. 5 సంవత్సరాల క్రితం నేను ఆనందంగా ఉండి ఉండొచ్చు, మరి ఈరోజు లేను. ఎందుకు లేను? క్వశ్చన్ వేసుకుంటే నాకు ఆన్సర్ వస్తుంది. నా నుంచి వస్తుంది. నా ప్రశ్నకి ఆన్సర్ బయట వారి నుంచి ఎదుక్కుంటాను, కానీ నా నుంచి ఎదుక్కోను. కాబట్టి నా నుంచి ఎదుక్కోవాలి. 5 సంవత్సరాల క్రితం నేను ఆనందంగా ఉన్నాను, మరి ఈరోజు లేను. ఎందుకు లేను? ఈ ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్, 5 సంవత్సరాల క్రితం ఆనందంగా లేను అనుకుంటే ఇప్పుడు ఆనందంగా ఉన్నాను. నెక్స్ట్ రేపటికి తెలియదు. ఈరోజు ఆనందాన్ని ఉన్నాను కాబట్టి ఈరోజు ఆనందాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటే రేపటికి ఖచ్చితంగా ఆనందంగా ఉంటాను. ఇక్కడికి ఆనందం అయిపోయింది. ఆధ్యాత్మిక పరంగా మనకి 4 ఉంటాయి: సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణమైన ఆనందము, సంపూర్ణమైన సిరి సంపదలు, సంపూర్ణమైన ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ 4 నా దగ్గర ఉంటే వసంత పంచమి. ఈ 4 ఏ ఒకటి తక్కువైనా వసంత పంచమి కాదు. అంటే నేను ఆనంద స్వరూపంలో లేను. రైట్. 5 సంవత్సరాల క్రితము నా ఆధ్యాత్మిక జ్ఞానం ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానము, ఆధ్యాత్మిక, ఆది అంతం లేని జ్ఞానం. ఏదైనా సరే పుట్టింది, ఉంటుంది, పోతుంది. అంటే ఆది ఉంది, అంతం ఉంది. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆది, ఆద్య, ఆత్మ, ఆది, ఆత్మకథ, ఆది అంతం లేని ఆత్మకథ, ఆధ్యాత్మికత. ప్రతిదానికి సృష్టిలో పుట్టింది, ఉంటుంది, పోతుంది. ఇది సత్యం కాదు. కానీ ఆత్మకి పుట్టడం లేదు, ఉండడం లేదు, చావడం లేదు. అది ఎప్పుడు నిలకడగా ఉంటుంది. అది ఆత్మ. ఆధ్యాత్మికత అంటే ఆత్మకథ. ఎవ్వరికి అర్థం కాని విషయం ఏంటంటే ఆధ్యాత్మికత అంటే అర్థం తెలియదు. ఆది అంతం లేని ఆత్మకథ ఆధ్యాత్మికత. మనం అనుకుంటాం ఆధ్యాత్మికతలో ఉన్నామంటే గుళ్ళోకి వెళ్ళడము, తీర్థయాత్రలకు వెళ్ళడము, తీర్థాల్లో మునగడము, జపం చేయడము, ధ్యానం చేయడము, అన్నదానం చేయడము, వస్త్రదానం చేయడము, ధనదానం చేయడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికత అంటాం. కానీ ఇవన్నీ ఆధ్యాత్మికతలో రావు. భక్తి పరంపరలోకి, సేవా పరంపరలోకి, కర్మ పరంపరలోకి వస్తాయి. ఆధ్యాత్మికత అంటే నన్ను నేను తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. నేనెవరు? ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను? భూమి మీదకి ఎందుకు వచ్చి ఏం చేస్తున్నాను? నేను ఆత్మపరంగా ఎదుగుతున్నానా, దేహపరంగా ఎదుగుతున్నానా, మనసు పరంగా ఎదుగుతున్నానా? తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ దేహపరంగా ఎదిగేది, మనసు పరంగా ఎదిగేది ఆధ్యాత్మికతలో కోవలకు రాదు. నన్ను నేను తెలుసుకుని నా స్థితిలో ఉండడమే నన్ను నేను తెలుసుకుని నా స్థితిలో ఉండడమే ఆధ్యాత్మికత. అదే జ్ఞానంతో ఉండడము. నేనెవరు? ఇందాక అనుకున్నాను నేను మనిషిని. నీవు మనిషివా? ఓకే, మనిషివి. ఎందుకంటే నువ్వు కనబడుతున్నావు కాబట్టి, ప్రజెంట్లో కనబడుతున్నావు కాబట్టి మనిషివి. ఓకే. మానవ దేహంలోకి ఎప్పుడు వచ్చేవు అంటే 54 సంవత్సరాల డే ఫస్ట్లో వచ్చారు. 54 సంవత్సరాల డే వెనకలో 9 నెలల్లో అమ్మ గర్భంలో, అంటే 54 సంవత్సరాల క్రితము, అంటే ఇప్పుడు నాకు 54 ఏళ్ళు.
అమ్మ కేంద్ర గారు మీరు మాట్లాడుకుందామా, మ్యూట్లోకి వెళ్ళిపోండి మీరు. మీరు మ్యూట్లో మరి మీరు మీట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూసుకుందాం, అది మీ నెట్ ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు 54 సంవత్సరాల క్రితము, అందరికి వినబడుతుందన్నమాట. రైట్, అందరికి వినబడుతుంది. 54 సంవత్సరాల క్రితము డే 1 దేహంతో వచ్చాను. 54 సంవత్సరాలకి డే బిఫోర్, అంటే నేను భూమి మీద రాకమునుపు అవయవాలతో ఉన్నాను. ఆ ఒక నెలకు ముందుకి కొన్ని అవయవాల లోపంతో ఉన్నాను, అంటే అవయవాలు పూర్తిగా ఏర్పడలేదు. ఆ నెలకు ముందుకి ఇంకొక అవయవాలు కొంచెం లోపంతో ఉన్నాను, పూర్తి అవయవాలు ఏర్పడలేదు. అలాగా అమ్మ గర్భంలోకి నేను 3 నెలలకి ఏదో ఒక పిండం రూపంలో వచ్చానట. మరి 3 నెలల క్రితము 2 నెలల 1 నెల ఎలా ఉన్నాను? చిన్న బీజం ఎలా ఉన్నా కూడా నాకు తెలియదు. సో అమ్మ గర్భంలో రాకమునుపు ఎలా ఉన్నాను తెలియదు. ఆ తెలియని దాన్నే ఋషులు ఆత్మ అన్నారు. ఆ తెలియని దాన్నే ఋషులు కాంతి స్వరూపం అన్నారు. ఆ తెలియని దాన్నే, అమ్మ మీట్లోకి వెళ్ళిపోండి అమ్మా. ఇప్పుడు ఆ తెలియని దాన్నే ఋషులు పరమాత్మ అన్నారు. అలా 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 వెనక్కి తీసుకెళ్ళి పరబ్రహ్మ స్వరూపం దగ్గర తీసుకెళ్ళి వదిలేశారు. ఇదంతా ఏంటి అంటే నాకు తెలియదు. నాకు తెలిసిందల్లా నేను దేహాన్ని అనుకున్నాను, నేను మనిషిని అనుకున్నాను. కరెక్టే. ఈ మనిషిని ఎప్పుడు వచ్చానంటే 54 సంవత్సరాల క్రితం డే 1 వచ్చాను మనిషి రూపంలోకి. అంతకుముందు ఎలా ఉన్నాను? అమ్మ గర్భంలో పిండ రూపంలో ఉన్నాను. అంతకుముందు ఎలా ఉన్నాను? కాంతి రూపంలో ఉన్నాను. ఇది నాకు తెలుసా? తెలియదు. ఇప్పుడు తెలిసింది కదా. ఇది ఒప్పుకుంటారా? కొంతమంది ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, యోగోత్తరం ఉన్న వాళ్ళు ఒప్పుకుంటారు. యోగోత్తరం లేని వాళ్ళు ఒప్పుకోరు. మాకు తెలియదండి, మేము ఇప్పుడు ఈ దేహంతోనే వచ్చాము. మరి ఇప్పుడు తెలుసుకోండి. అంతకు మునుపు 54 సంవత్సరాల క్రితం నేను ఎలా ఉన్నాను? తెలుసా? తెలియదు. తెలిస్తే ఓకే, ఆత్మపరంగా ఉన్నానని చెప్తాము. తెలియకపోయినా తెలియదని చెప్తాము. ఆ తెలియంది ఏదైతే ఉందో అదే నీవు. నీవు ఆ రోజు ఆనందంగా ఉన్నావు. నువ్వు ఆ రోజు ఆనందంగా ఉన్నావు. ఏమో నేను ఆనందంగా ఉన్నాను నాకు తెలియదు. సరే, ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉన్నావా? నాకు తెలుసు ఆనందంగా ఉన్నాను. నాకు తెలుసు నేను ఆనందంగా లేను. ఎందుకు ఆనందంగా లేవు? నాకు తెలుసు నేను ఆనందంగా ఉన్నాను. ఓకే, ఎందుకు ఆనందంగా ఉన్నావు? ఇలా ఆనందంగా ఎంతకాలం ఉంటావు? ఇది జ్ఞానం. మనము ఆనందానికి, సంతోషానికి తారతమ్యం తెలుసుకోవాలి. ఆనందానికి, సుఖానికి తారతమ్యం తెలుసుకోవాలి. మనము సంతోషంగా ఉన్నాము వస్తుపరంగా, వ్యవహార పరంగా, కుటుంబ పరంగా, సామాజిక పరంగా. దుఃఖంతో ఉంటాము వస్తుపరంగా, కుటుంబ పరంగా, వ్యవహార పరంగా, సామాజిక పరంగా, పదార్థ పరంగా. అమ్మా కేదర్ గారు మీట్లోకి వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. ఏమి సుఖంగా ఉంటాము, దుఃఖంగా ఉంటాము, సంతోషంగా ఉంటాము, బాధగా ఉంటాము, ఆనందంగా అయితే ఉండము. ఎందుకంటే మన ఆనందము, సుఖము, మన ఆనందానికి సుఖానికి తేడా తెలియడం లేదు. ఆనందం అంటే నిత్యం ఉండేది. సుఖం అంటే ఉంటుంది, దుఃఖం పక్కనే ఉంటుంది. సంతోషం ఉంటుంది, బాధ పక్కనే ఉంటుంది. సుఖ దుఃఖాలు కలిసి ఉంటాయి. దీంతో పదార్థంతో, వ్యవహారంతో, వస్తువుతో, సామాజిక మనుషులతో ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు పక్కనే ఉంటాయి, లాభ నష్టాలు పక్కనే ఉంటాయి.
కానీ ఆనందం అయితే ఉండదు. ఆనందం ఎలా ఉంటుందంటే, నేను ఆత్మనని తెలుసుకున్నాను కదా, ఆత్మ ఎలా ఉంటుంది అంటే దేనితోని అంటుకోదు, దేనితోని ముట్టుకోదు, అది పుట్టదు, చావదు. అది ఇవాళ ఉన్నది కాదు, రేపు లేకుండా ఉన్నది కాదు, ఎప్పుడు ఉంటుంది నిత్యంగా. అది నేను, ఆనంద స్వరూపము. నేను ఎప్పుడైతే నేను ఆత్మని కాదు, నేను దేహాన్ని ఎప్పుడైతే స్ఫురణకు వచ్చేసానో అప్పటి నుంచి నాకు దేహంతో తాదాప్యం ఏర్పడుతుంది. నేను ఆత్మని కాదు అన్న స్ఫురణ ఎప్పుడైతే మర్చిపోయానో, నేను దేహాన్ని స్ఫురణతో వచ్చేసానో దేహంతో తాదాప్యం చెందేసాను. దేహంతో తాదాప్యం చెందిన తర్వాత ఇంద్రియాలతో తాదాప్యం చెంది ఒక వస్తువును చూస్తాను, ఒక వ్యవహారం చూస్తాను, ఒక పదార్థాన్ని చూస్తాను, ఒక మనిషిని చూస్తాను. చూడండి, ఇంతకుమించి మీకేం ఉండవు సృష్టిలో. వస్తువు, వ్యవహారము, పదార్థము, ప్రదేశము, జీవి. జీవి అంటే పశుపక్షాదులు అవ్వచ్చు, మానవులు కూడా అవ్వచ్చు. మానవులు కూడా జీవే. ఏమి, ఈ ఐదాటితోనే తాదాప్యం చెందుతామా, ఈ ఐదాటితోనే చూస్తూ ఉంటాం, ఈ ఐదాటితోనే ఉంటూ ఉంటాం, ఈ ఐదాటితోనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ ఐదు నాకు అనుకూలంగా ఉంటే నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాను. కానీ ఆనందం రాదు, అది సంతోషం. అది నాకు అనుకూలంగా ఉంటే సంతోషం. అది ఒక వ్యవహారం కానీ, ఒక వస్తువు కానీ, ఒక పదార్థం కానీ, ఒక ప్రదేశం కానీ, ఒక జీవి కానీ నాకు అనుకూలంగా ఉంటే సంతోషంగా ఉంటాను. అది ఆనందం కాదు. అది అనుకూలంగా లేకపోతే దుఃఖంతో ఉంటాను. సో ఆనందం అసలు లేని లేదట. దుఃఖం ఉన్నప్పుడు సంతోషం కూడా లేదు. అంటే సుఖ దుఃఖాలు వస్తూ పోతూ ఉంటాయి. వీటితో నేను తాదాప్యం చెందకుండా ఉంటే ఆనంద స్వరూపంలో ఉంటాను. ఆనంద స్వరూపంలో ఉంటాను తాదాప్యం చెందకుండా ఉంటే. అదే జ్ఞానం, అదే వసంత పంచమి. ఎప్పుడు దేనితోని కూడా, వస్తువుతోని, వ్యవహారంతోని, పదార్థంతోని, ప్రదేశంతోని, జీవుతోని అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో ఉంటే ఆనందంగా ఉంటాను. మరి వీటిని వదిలేసుకోవాలండి? నో, వదలమని ఎక్కడ ఏ శాస్త్రం చెప్పలేదు, నేను కూడా చెప్పట్లేదు. ఇంకా నేను కూడా ఆటలతో ఉన్నానుగా, కాబట్టి నేను కూడా చెప్పట్లేదు. ఉపయోగించుకోవాలి, వస్తువును ఉపయోగించుకోవాలి, వ్యవహారంతో ఉండాలి, వ్యవహారాన్ని ఉపయోగించుకోవాలి, పదార్థాన్ని ఉపయోగించుకోవాలి, ప్రదేశాన్ని ఉపయోగించుకోవాలి, ప్రదేశంతో ఉండాలి, జీవులతో ఉండాలి, జీవులను ఉపయోగించుకోవాలి. కుక్క చూడండి, మీరు నేను చెప్పి తినండి, తర్వాత ప్రశ్న అడుగుదాం. ఏమి, ఇప్పుడు కుక్క చూడండి, మన ఇంటికి కాపలాగా ఉంటుంది, దాన్ని అంతవరకు ఉపయోగించుకోవాలి. గాడిద చూడండి, మన బరువులు మోయడానికి ఉపయోగపడుతుంది, అంతవరకు ఉపయోగించుకోవాలి. గుర్రం చూడండి, మన ఎక్కితే స్వారీ చేస్తుంది, దాన్ని అంతవరకు ఉపయోగించుకోవాలి. కోకిలు చూడండి, కూ 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 నడుస్తుంది, దాని శబ్దం వినేంత వరకు ఉపయోగించుకోవాలి. ఆవు చూడండి, పాలిస్తుంది, దానికి గడ్డేస్తాం, మనకు పాలిస్తుంది, అంతవరకు ఉపయోగించుకోవాలి. మీరు జీవుల్ని, మనుషులు వచ్చినప్పటికీ భార్య, భర్త, పిల్లలు, ఇంతే. ఈ భార్యాభర్తే ఒకప్పుడు భార్యాభర్తగా ఉన్నప్పుడు భార్యాభర్తలా ఉంటారు, పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులుగా మారుతారు. ఆ పిల్లలు ఎదిగిన తర్వాత అత్తామామలుగా మారుతారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే అమ్మాయికి భర్త వస్తాడు కాబట్టి వారికి అత్తామామల కింద వస్తారు. అబ్బాయి ఉంటే నాకు కోళ్ళు వస్తుంది కాబట్టి వాళ్ళకి అత్తామామలుగా మారుతారు. ఈ పిల్లలు పుడితే నేనే మామ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య.
నానమ్మ తాతయ్య కింద మారుతాను. సో నేను ఇప్పుడు మనిషిగా ఉన్న నేను, స్త్రీ పురుషులుగా ఉన్న నేను ఇప్పుడు భార్యాభర్తలు అయ్యాము. ఇద్దరం భార్యాభర్తలు అయ్యాము. భార్యాభర్తలుగా ఉన్న నేను తల్లిదండ్రులుగా మారాను. భార్యాభర్తలుగా ఉన్న నేను అత్తామామలుగా మారాను. భార్యాభర్తలుగా ఉన్న మేము మామ తాతయ్యలుగా మారాను. ఇప్పుడు మేము కుటుంబంగా ఉన్నాము. ఇప్పుడు మేము వస్తువులతో ఉంటాము, వ్యవహారాలతో ఉంటాము, ప్రదేశాలతో ఉంటాము, పదార్థాలతో ఉంటాము, మాతో ఉంటాం. మేమందరం కూడా దేనికి వచ్చామో తెలియదు, కానీ ఇక్కడ బంధం ఒకటి ఏర్పాటు చేసేసుకున్నాం. ఇక్కడ బంధం ఏర్పాటు చేసేసుకున్నాం. ఈ బంధమే నాకు బంధంగా మారిపోయింది. బంధం ఏర్పాటు చేసుకున్నాను, ఈ బంధమే నాకు బంధంగా ఏర్పడిపోయింది. ఏ బంధము? విడదీయలేని బంధంగా ఏర్పడిపోయింది. ఇప్పుడు మేమందరం మాకు అనుగుణంగా మేమందరం ఒకరికొకరికి అనుగుణంగా ఉన్నంత వరకు, అనుకూలంగా ఉన్నంత వరకు, ఆ ప్రేమ ఆప్యాయతల వరకు ఉన్నంత వరకు మేము సంతోషంగానే ఉంటాము. ఇదే ఆనందం అనుకుంటాం. సంతోషం పని ఇక్కడికి ఈ సంతోషం ఆనందం అనుకోండి, కొంచెం సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాము. రైట్. మాలో మాకు వ్యవహారిక పరంగా, మానసిక పరంగా ఇబ్బందులు వచ్చినప్పుడు మాలో మేము అనుకూలంగా ఉండము. ఇక్కడ సంతోషంగా లేము. ఇప్పుడు ఒకప్పుడు అనుకూలంగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాము, అదే ఆనందం అనుకున్నాము. నేను ఇందాక అంటున్నాను, ఆనందం ఎప్పుడు నిత్యం ఉంటుంది, సంతోషము దుఃఖము వస్తూ పోతూ ఉంటుంది. మరి మాలో మాకు పడనప్పుడు దుఃఖం వచ్చింది, మరి ఇక్కడ ఆనందం ఏది, సంతోషం ఏది లేదుగా. సో ఇది శాశ్వతం కాదు. భావాలు కలిసినంతసేపు ఆనందంగా ఉంటాము, భావాలు కలవనప్పుడు దుఃఖంతో ఉంటాము. ఇది శాశ్వత ఆనందం కాదు. కాబట్టి భావాలు ఒక్కొక్కసారి కలుస్తాయి, ఒక్కొక్కసారి కలవు. ఈ కలవనంత మాత్రాన మనము ద్వేషించుకోవడము, దూషించుకోవడము, కోట్లాడము, దూరం చేసుకోవడం కాదు. ఇది పరిస్థితులకు అనుగుణంగా, సమయానికి అనుగుణంగా, సమయం అన్న పరిస్థితులను ఒకటే వస్తుంది, పోనీ వేడుకొట్టుకోండి. పరిస్థితులకు అనుగుణంగా, సమయానికి అనుగుణంగా, వ్యవహారానికి అనుగుణంగా మారిపోతుంది. కలవడము, కలవకపోవడము, అనుకూలంగా ఉండడం, ప్రతికూలంగా ఉండడం అనేది ఏదైతే ఉందో వ్యవహారిక పరంగా మారిపోతుంది. ఇది ఎప్పుడు సత్యం కాదు. దీన్ని ఇలాగ తీసుకుని మరలా ఇంకొక వ్యవహారంలో కలుస్తామా? ఈ కలిసిన దాన్ని గుర్తెట్టుకోము, ఇందాక విడిపోయిన దాన్ని బాధపడుతూ ఉంటామా? నిన్న జరిగిన దాన్నే మననం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజు విషయం మర్చిపోతాం. మనం ఈరోజు ఆనందంగా ఉన్నాం కదా, ఈ రోజు విషయం మర్చిపోతాము, నిన్న దాని గురించి దుఃఖపడుతూ ఉంటాం ఆలోచించుకుంటూ. సో ఇది సత్యం కాదు, ఇది ఇలాగే ఉంటుంది. కాబట్టి భార్య భర్తతో ఎంతవరకు ఉపయోగమో అంతవరకు తీసుకోవాలి, భర్త భార్య ఎంతవరకు ఉపయోగమో అంతవరకు తీసుకోవాలి, భార్యాభర్తలు ఇద్దరు పిల్లలకి ఎంతవరకు ఉపయోగమో అంతవరకు ఇవ్వాలి, పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరు ఎంతవరకు ఉపయోగమో అంతవరకు తీసుకోవాలి. ఎవరికి వారే యమునా తీరే, ఎవరికి వారే ఒంటరిగానే వచ్చారు, ఎవరికి వారే ఒంటరిగానే జీవిస్తున్నారు. చూసుకోండి, కలిసి ఎవరు లేము, ఉన్నట్టుగా ఉన్నామంతే. నిజంగా కలిస్తే అది ఆనందం. అందరిలోని కుదరవు, అది పూర్వజన్మ సుకృతం. భార్య భర్త పిల్లలు అందరూ ఒక మాట మీద రావడం, వచ్చే కోడళ్ళు వచ్చే అల్లుళ్ళు అందరూ ఒక మాట మీద ఉండడం సుకృతం. ఎన్నో జన్మల పుణ్యం ఫలం అందరిదిని. అందరికి కుదరదు. కాబట్టి ఎవరికి వారే ఒంటరిగానే భూమి మీదకి వచ్చాము, జంటగా కలిసాము. ఇక్కడ ఎవరికి వారే ఒంటరిగా వెళ్ళిపోతాము, జంటగా వెళ్ళాం. కాబట్టి నేను ఒంటరిగా వచ్చాను, నేను ఒంటరిగానే ఉండాలి. మానసిక పరంగా, భౌతిక పరంగా కలిసే ఉండాలి. నేను నాదైన ఆత్మతో కూడి ఉండాలి. అంటే దేహం రాకమునుపు నేను ఎవరు అన్న దృష్టితో ఉండడమే జ్ఞానము.
ఆ అది లేకపోతే దానికి వ్యతిరేకంగా ఉంటే అజ్ఞానము. ఇందాక తల్లి ఏదో అడిగింది, జ్యోతి స్వరూపం అంటే. జ్యోతి స్వరూపం కట్ట ఏమీ లేదు. జ్యోతి స్వరూపమే జ్ఞాన స్వరూపం, జ్యోతి స్వరూపమే కాంతి స్వరూపం, జ్యోతి స్వరూపమే ఆత్మస్వరూపం. రకరకాల గురువులు, రకరకాల పీఠాధిపతులు, రకరకాల మహర్షులు రకరకాల పేర్లు పెట్టారు. నేను మాట్లాడుకున్నాను, 33 కోట్ల ఋషులు 33 కోట్ల దేవతల్ని భూమి మీదకి రప్పించారు. వారి మానసిక స్థితి ప్రకారం రప్పించారు భూమి మీదకి. ఈ ప్రపంచం మొత్తం నా మనస్సు ప్రకారం నడుస్తుంది. మనస్సే సృష్టి, మనస్సే దేహము, మనస్సే ఆలోచన, మనస్సే జీవితం. ఈ 33 కోట్లు కూడా నా మనసు నుంచి ఆవిర్భవించిన వాళ్ళే అందరం భూమి మీదకి. నేను సృష్టించిన వాళ్ళే. నాకు అనుకూలంగా ఉంచుకోవడం కోసమే, నాకు అనుకూలంగా వారు పనిచేయాలని, వారు నాకు పని చేయాలని. దానికి దానికి ఇంకొకటి మాట ఇటులో మాట అంటే, వారు నన్ను కరుణించాలి, వారు నన్ను కటాక్షించాలి, వారు నన్ను దీవించాలి. ఇది మంచి మాట అన్నమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే వారు నాకు అనుకూలించాలి, వారు నాకు పని చేయాలి. నేను ఈ విధంగా ఉండగా నాకు సహాయం చేయాలి, వారు నాకు పని చేయాలి. ఇది దీనికోసం నేను రప్పించుకున్నాను. కానీ నిరంతరం ఎవరు పని చేయరు. ఏ అమ్మవారు కానీ 33 కోట్ల దేవతలు కూడా నిరంతరం మీకు అనుకూలంగా ఉండరు. అనుకూలంగా ఉండరు, అలాగే ప్రతికూలంగా ఉండరు. నా భావాల వల్లే నాకు ఏదైనా జరుగుతాయి, నా ఆలోచన వల్లే నాకు ఏదైనా జరుగుతాయి. అది మంచి కానీ చెడు కానీ. నన్ను నేను తెలుసుకోకుండా ఆ 33 కోట్ల దేవతల్ని నేను రప్పించుకున్నాను. కరుణించాలని వచ్చారు, కరుణించడానికి వచ్చారు. మరి నా భావాలు కరెక్ట్గా ఉంటే వారు నన్ను నిరంతరం కరుణిస్తూనే ఉంటారు. నా భావాలు ప్రతికూలంగా మారిపోతే వాళ్ళ భావాలు కూడా ప్రతికూలంగా మారిపోతాయి. వాళ్ళు నా మనసు నుంచి వచ్చిన వాళ్ళే కదా. లేదు, నేను పుట్టమునుపు ఉన్నారు కదండి. మీరు పుట్టమునుపు ఉన్నారు, మీరు పుట్టమునుపు ఉన్న మీరు రప్పించుకున్నారు అక్కడ. అప్పుడు వేరే రూపంతో ఉన్నారు, వేరే దేహంతో ఉన్నారు, వేరే ప్రదేశంలో ఉన్నారు, అప్పుడు రప్పించుకున్నారు మీరు. ఏమో నాకు తెలియదు, మీకు తెలియదు కదా, నేను చెప్పింది నన్ను అంతే. మీకు తెలియదు కదా, చెప్పింది నన్ను అంతే. తెలిస్తే ఓకే అవ్వండి, తెలియకపోతే నమ్మండి. దాని విశ్వాసంలో రప్పించుకోవాలి. ఎలాగా? ప్రాక్టికాలిటీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఉన్నది మీరే, అదే సత్యము. ఉన్నది నేనే, అదే సత్యం. మీరు వేరు, నేను వేరు కాదు. ఉన్నది మనమే, ఉన్నది నేనే, ఇదే సత్యము. ఈ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే ఋషులు సాధన చేశారు. ఆ సత్యాన్ని తెలుసుకోవడం కోసమే మనము సాధన చేయాలి. ఎప్పుడు చేస్తాం? మన వృత్తితో, వ్యాపారంతో, ఉద్యోగంతో, కుటుంబంతో, వ్యవహారంతో, దేహంతో ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తాం? ఇప్పుడే చేయాలి. కుటుంబంతో, వ్యవహారంతో, పదార్థంతో, ప్రదేశంతో ఉన్నప్పుడే, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఉన్నప్పుడే, దేహంతో ఉన్నప్పుడే, ఇప్పుడే చేయాలి. దేహం వదిలిస్తున్నట్టు నువ్వేం చేయగలవు? ఎందుకంటే ఈ ప్రశ్న వచ్చింది నీకు దేహంతో ఉండగానే వచ్చింది. నేనెవరని. నాకు ఈ దుఃఖం వచ్చింది ఈ దేహంతో ఉండగానే వచ్చింది దుఃఖము. ఈ కష్టం వచ్చింది దేహంతో ఉండగానే వచ్చింది కష్టము. ఈ బాధ వచ్చింది దేహంతో ఉండగానే వచ్చింది బాధ. మరి ఈ దేహంతో ఉండగానే దానికి పరిష్కారం నిలుపుకోవాలి. పరిష్కారం నిలుపుకోకుండా దేహం వదిలేస్తే మరలా ఆ పరిష్కారం నెత్తుకోవడం కోసం మళ్ళీ దేహంతో వస్తావు భూమి మీదకి. ఈ ప్రదేశంలో రావచ్చు, వేరే ప్రదేశంలో రావచ్చు, ఈ రూపంతో రావచ్చు, వేరే రూపంతో రావచ్చు. ఎలా రావచ్చో మనకు తెలియదు, వస్తాము. ఎందుకంటే ఈ ప్రశ్నకి నాకు ఆన్సర్ దొరకలేదు. ఈ దుఃఖం ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, బాధ ఎందుకు వచ్చింది, దరిద్రం ఎందుకు వచ్చింది, అనారోగ్యం ఎందుకు వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? వీటికి ప్రశ్నకి ఆన్సర్ తెలియకుండా నువ్వు శరీరం వదిలేస్తే మరలా శరీరం తీసుకోవాల్సి వస్తుంది. వీటికి ఆన్సర్ తెలుసుకొని ఇవి ఇలాగే ఉంటాయని తెలుసుకుంటే, వీటితో నేను అటాచ్మెంట్లో లేకుండా డిటాచ్మెంట్లో ఉండాలనుకుంటే ఉంటే ఇదే వసంత పంచమి.
మరి అదే కదా బుద్ధుడు కూడా తాను దుఃఖం ఎందుకు వచ్చింది, అనారోగ్యం ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వస్తుంది, చావు ఎందుకు వస్తుంది తెలుసుకుందామని బయటికి వెళ్ళాడు ఆయన. ఆయన ఎన్నో గురువుల దగ్గరికి వెళ్ళారు, ఎన్నో ప్రాక్టికల్ చేసాడు, లాస్ట్కి శరీరాన్ని కూడా వదిలేయాలనుకున్నాడు. ఆ దశలో ఒక అమ్మ, ఆది పరాశక్తి ఒక అమ్మ వచ్చి అన్నం పెట్టింది. నువ్వు శరీరం వదిలేసిన తర్వాత నువ్వేం తెలుసుకుంటావురా? ఇప్పుడు నేను చెప్పిందే, శరీరం వదిలేసి నువ్వేం తెలుసుకుంటారా? శరీరం ఉండగా నువ్వు తెలుసుకోవాలరా. శరీరం ఉండాలంటే నీకు అన్నం కాక దేహం రా, ఇది అన్నం తినరా బిడ్డ అని అన్నం పెట్టింది. ఆ ఆది పరాశక్తి పెట్టిన అన్నం తిన్న తర్వాత ఆయన జ్ఞానోదయం అయింది. హఠాత్తుగా వెళ్ళిపోయాడు. బోధివృక్షం కూర్చున్నాడు. ఆ సమయానికి హఠాత్తుగా పరలోకానికి వెళ్ళిపోయాడు. జ్ఞానం తెలుసుకున్నాడు. మళ్ళా పరలోకం ఎక్కడుంది గురించి అన్నది, జ్ఞానమే పరలోకం తెలుసుకున్నాడు. ఈ అనారోగ్యం కానీ, ఈ దుఃఖం కానీ, ఈ సంతోషం కానీ, ఈ ఆర్థిక ఇబ్బందులు కానీ, లేదంటే ఐశ్వర్యవంతంగా ఉండడం కానీ, ఈ చావు కానీ, పుట్టుక కానీ వాసనతో వచ్చింది అని తెలుసుకున్నాడు. వాసన అంటే కోరిక, కోరికతో వచ్చిందని తెలుసుకున్నాడు. అనారోగ్యంతో ఉంటే ఎలా ఉంటాను అని ప్రశ్న వేసుకుని చనిపోతే, అనారోగ్యంతో ఉంటే ఇలా ఉంటావు అని ఆన్సర్ రావడం కోసం జన్మ వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తే, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఇలా ఉంటాయి అనే జవాబుకి ఈ జన్మ వచ్చింది. ఐశ్వర్యవంతంగా ఉంటే ఎలా ఉంటాను అని ప్రశ్నేసుకుంటే, ఓ ఐశ్వర్యవంతంగా ఉంటే ఎలా ఉంటావు అని ఐశ్వర్యవంతుడిగా ఈ జన్మలో వచ్చాం. కుటుంబ పరంగా గొడవలు ఉంటే ఎలా ఉంటాయి అంటే, కుటుంబ పరంగా గొడవలు ఎలా ఉంటాయి అని తెలుసుకోవడానికి జన్మ వచ్చింది. కుటుంబ పరంగా ఆనందంగా ఉండడం అంటే ఎలా అన్న ప్రశ్నకి కుటుంబ పరంగా ఆనందంగా ఉండడం ఎలా అని తెలుసుకోవడం కోసం జన్మ వచ్చింది. ఇలా ఇలా ఉంటుందో తెలుసుకోవడం కోసం జన్మ వచ్చింది. ఇది తెలుసుకోవడం జ్ఞానం. ఇది తెలుసుకోకపోతే అజ్ఞానం. దీని నుంచి బయటికి వెళ్ళడం కోసం మనము ఋషుల చుట్టూ తిరుగుతాము, సిద్ధాంతం చుట్టూ తిరుగుతాము, ఇంకా గుళ్ళు చుట్టూ తిరుగుతుంటాము, గోపురాల చుట్టూ తిరుగుతుంటాము, తీర్థయాత్రలు ములుగుతాము, ఎక్కడెక్కడో ఏదేదో చేస్తాం. గౌతమ బుద్ధుడు కూడా చేసింది అదే, ఎంతో మంది మహర్షులు చేసింది కూడా అదే. అక్కడ తెలుసుకుంది ఏంటంటే, ఇదంతా నిజం కాదు. ఇదంతా ఈ పుట్టుకు రావడానికి నా యొక్క వాసన, నా యొక్క కోరిక, నా యొక్క సంకల్పంతో భూమి మీదకి వచ్చాను. సో ఎవరైతే సంకల్పాలు లేకుండా, కోరికలు లేకుండా, ఏ పదార్థంతోని, ఏ వ్యవహారంతోని, ఏ వస్తువుతోని, ఏ ప్రదేశంతోని, ఏ మనిషితోని అటాచ్మెంట్ లేకుండా డిటాచ్మెంట్తో ఉంటూ కాలం గడిపేస్తే ఇదే ముక్తి, ఇదే మోక్షం, ఇదే వసంత పంచమి. ఎంతవరకు అర్థమైంది? అర్థమైంది గురుజీ. ఇంకొక డౌట్. భవానీ గారా, అన్ని డౌట్లే మీకు? జ్యోతి మీకు ఎన్ని డౌట్లు వస్తాయో. ఆనంద స్థితిలో మనకి ఎట్లా తెలుస్తుంది? కొద్దిగా గట్టి మాట్లాడితే నాకు వినపడుతుంది. ఆనంద స్థితిలో ఉన్నామనేది మనకి ఎట్లా తెలుస్తుంది? ఆనంద స్థితిలో ఉన్నామని నాకు ఎట్లా తెలుస్తుంది? వెరీ గుడ్, మంచి ప్రశ్న. ఆనంద స్థితిలో ఉన్నామని నాకు ఎలా తెలుస్తుంది అంటే, దుఃఖ స్థితిలో లేకుండా ఉంటే నేను ఆనంద స్థితిలో నాకు తెలుస్తుంది. మీ ఆనందం మీకు తెలియదండి? ఏనండమ్మా పుష్పవతి గారు, ఆనంద స్థితిలో ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే, నేను దుఃఖ స్థితిలో లేకుండా ఉంటే నేను ఆనంద స్థితిలో ఉన్నాను. ఈ ఆనంద స్థితి, ఈ దుఃఖ స్థితి శాశ్వతం కాదు. నేను అనుకునే ఈ ఆనంద స్థితి కానీ, ఈ దుఃఖ స్థితి కానీ శాశ్వతం కాదు. పుష్పవతి గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీ ఆనంద స్థితి మీకు తెలియదా అండి అంటే, అది ఆనందం కాదు, సంతోషము, సుఖము. నేను ఆవిడ అడిగింది మామూలు ఆనందం ఏమో. కాదు మీకు చెప్తాను. మీరు అనుకునే ఈ కుటుంబ పరంగా, ఈ వస్తు పరంగా, ఈ వ్యవహార పరంగా, ఈ సామాజిక పరంగా వచ్చే ఆనందం కాదు. ఆనందం అంటే, నా భర్త తిట్టినా, నా భార్య చేదరించుకున్నా, నా బిడ్డలు నన్ను చూడకున్నా,
ఏ పరిస్థితిలో కానీ ఏ వ్యవహారంలో కానీ ఎట్లాంటి స్థితిలో ఉన్నా ఇప్పుడికిప్పుడు నా ఉన్నది మొత్తం పడిపోయినా నాకు తక్కువ రాని స్థితి ఏదైతే ఉందో అదే ఆనందము. ఆత్మస్వరూపంగా అది ఉన్నప్పుడు నేను అప్పుడు ఆనందంగా ఉంటుంది. మీకు కానీ నాకు కానీ ఈ ప్రసంగం చెప్తున్న నాకు కూడా నేనేమీ పెద్దేం ఊడిపడిపోలేదు, మీకు లాంటి వాడినే, కాకపోతే ఒకరోజు ముందున్నాను అంతే. ఉన్నది మొత్తం ఊడిపోయినా కానీ నాకు సంబంధం లేదు. ఇలా కూర్చోవడం ఆనందం. అర్థమైంది గురూజీ. సో ఎంత సాధన చేయాలో. ఈ స్థితికి రావడానికి మనము ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఈ స్థితికి రావడానికి మనం సాధన చేస్తూ ఉండాలి. అదే సాధన. అంతేగాని గుడికి వెళ్ళడము, గోపురానికి వెళ్ళడము, తీర్థయాత్రలు చేయడము, జపాలు చేయడము, తపాలు చేయడము, ధ్యానం చేయడము సాధనే. కానీ నిజమైన సాధన ఏది అంటే దీని యొక్క పరివాసాన్ని, ఇది గుడికి వెళ్ళిన తర్వాత ఏంటి, జపం చేసిన తర్వాత ఏంటి, ధ్యానం చేసిన తర్వాత ఏంటి, ఏం వచ్చింది, ఈ ఫలితమే సాధనా ఫలితము. ఇన్ని చేసిన తర్వాత నాకు దుఃఖం ఉందా, నాకు హఠాత్తుగా ఏదో జరగకూడదు జరిగిపోయింది, నేను దుఃఖపడిపోయాను అంటే నీ సాధన ఫలం లేదు, నువ్వు సరైన సాధన చేయలేదు అని అర్థం అక్కడ. ఇది గుడికి వెళ్ళినా, గోపురానికి వెళ్ళినా, తీర్థయాత్రలకు వెళ్ళినా, జపాలు చేసినా, ధ్యానాలు చేసినా, ఏం చేసినా కానీ లాస్ట్కి నీకు ఏం వచ్చింది అంటే ఆనందం రావాలి. ఆ ఆనందమే ముక్తి, ఆ ఆనందమే మోక్షము. వచ్చిన తర్వాత నాకు ఎలా తెలుస్తుందంటే ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతుందని తెలుస్తున్నాను. అమాంతము నాకు జరగకూడదు జరిగిపోయింది. అప్పుడు నేను హాయిగా ఉన్నానా, దుఃఖపడిపోతున్నానా? దుఃఖపడిపోతున్నానంటే నా సాధన లోపము, సాధన ఫలించలేదు. జరగని ఏమి లేకుండానే భూమి మీదకి వచ్చాను, ఏమి లేకుండానే పోతాను. నేను ఆత్మస్వరూపాన్ని. ఈ స్థితిలో ఉంటే ఆనందం. క్లారిటీ వచ్చింది గురూజీ. ఎంత సాధన చేయాలన్నది ఇంకా ఎవరికైనా డౌట్లు ఉన్నాయా? చాలామంది డౌట్లు ఉంటాయి, ఎవరు చెప్పరు, అడగరు. నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, విజయలక్ష్మి గారు ఎంతవరకు అర్థమైందమ్మా? డౌట్లు, ఇవి ఎమోషన్స్ అన్నిటినీ అప్పుడు వచ్చినప్పుడు మనము దేని మీద ఫోకస్ పెట్టాలి? ఇంట్లో తిట్టారు, అందుకేగా సాధన ఓకే మేడం. ఇంట్లో ఇప్పుడు ఇన్స్టెంట్ గా ఇప్పుడే తిట్టారు, ఇప్పుడు మనం ఏమనుకోవాలి, ఏ ఫీల్డ్ లోకి మనం వెళ్ళాలి? తిట్టారు, ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలి అంటే నన్ను ఎందుకు తిట్టారు అని ప్రశ్నించారంటే మీరు దేహంతో మనసుతో వచ్చేసారు. వారు తిట్టారు ఎందుకంటే వారికి ఏదో నాలో లోపం వచ్చింది, వారిలో నాలో ఇబ్బంది ఏదో వచ్చింది, అందుకోసం తిట్టారు. ఓకే, వారి ఇబ్బంది తెలుసుకుని వారికి ఇబ్బంది సరి చేసేసేయండి, అంతే, సరిపోయింది. మనం దాన్ని అంగీకరించి అక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి, అంతే. అంటే నన్ను ఒకరు విమర్శించారు అంటే, నన్ను చూడండి, ఒకరు విమర్శించారు అంటే ఏదో చూస్తేనే విమర్శిస్తారు, చూడకుండా విమర్శించరు. దాన్ని మనం ఏమంటామంటే నేను సరైన స్థితిలో ఉన్నాను, నన్ను విమర్శించడానికి నువ్వెవరు, నా స్థితి ఏంటో నీ స్థితి నువ్వు చెప్పుకోవడం ప్రయత్నం చేస్తావు తప్ప దాన్ని అంగీకరించము. నువ్వే కానీ నేను కానీ ప్రపంచంలో ఎవరు అంగీకరించము. నేను గొప్ప అని చూపించుకోవడానికి, నేను కరెక్ట్గా ఉన్నాను అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామా తప్ప అంగీకరించము. జస్ట్ అంగీకరించి ఎక్కడ ఇబ్బంది అవుతుంది చెప్పండి, ఆ ఇబ్బంది సరి చేసేస్తారంటే క్లోజ్ అయిపోతుంది మ్యాటర్. ముందు అంగీకరించాలి, అంగీకరించడమే గొప్ప, విమర్శను తీసుకోవడమే గొప్ప. అర్థమైందా? అప్పుడే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనం, దైవత్వంలోకి వెళ్తాం మనం. భగవంతుడు చెప్తున్నాడు, భగవంతుడు అంటే మళ్ళీ వేరే కాదు, శాస్త్రం చెప్తుంది, లేదు గురువులు చెప్తున్నారు,
ప్రేమతోనే ప్రేమను జయించాలి. అవును గురుజీ. ప్రేమతోనే అంటారు దాన్ని ప్రేమను జయించాలి. అప్లై చేయాలి. నీవు ప్రేమ అంటే ఎక్కడంటే ఈ దేహంతో ప్రేమ కాదు, నేను అనేది ఆత్మ పరంగా ఉన్న నేను ప్రేమతో ఉంటే నాలో ఉన్నది వారిలో ఉన్నది అందరిలో ఉన్నది కదా, అదే ఆత్మ అదే ప్రేమ అని తెలుసుకుంటే కనుక దాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వు దేహాన్ని ప్రేమిస్తున్నావు, భావాన్ని ప్రేమిస్తున్నావు. దేహాన్ని ప్రేమించడం కరెక్ట్ కాదు, భావాన్ని ప్రేమించడం కరెక్ట్ కాదు. దేహం ఎప్పుడూ ఒకేలా ఉండదు, భావం ఎప్పుడూ ఒకేలా ఉండదు. దేహంలో ఉన్న ఆత్మనైన నన్ను నేను ప్రేమిస్తూ ఉంటే దానికి ఏం కావాలో నేను చేస్తూ ఉంటే అదే ప్రేమ, అదే త్యాగము. చెయ్యి. ఆ ఆత్మ ఆ దేహంలో ఉండి నీ నుంచి ఏదో కోరుకుంటుంది, చెయ్యి. దానికి ఏం కావాలో చెయ్యి. యావత్ మొత్తం దాన్ని దారపోసే, త్యాగం చేసే, యావత్ నీ మొత్తం త్యాగం చేసే, దారపోసే, దానికి వేసే. అదే ప్రేమ. మళ్ళీ అదే త్యాగం నువ్వు కోరుకుంటే అది నీ త్యాగం కాదది, నీ ప్రేమ కాదది. త్యాగం చేయి, సర్వస్వాన్ని త్యాగం చేయడానికి. అప్పుడు చూడు ఆనందం అంటే తెలుస్తుంది. ఆత్మను పట్టించుకోవట్లేదు గురూజీ ఎవరు. దేహాన్ని చూస్తున్నాము, భావాన్ని చూస్తున్నాము, మనసును చూస్తున్నాము. మనసే భావన. ఆ భావంతోనే బాగుంటే నేను కలుపుతున్నాను, భావంతో కలవకపోతే విడిపోతున్నాను. ఇక్కడ ఆధ్యాత్మికత రాదు. దేహపరంగా ఉన్నాను, దుఃఖపరంగా ఉంటాను. ఎప్పుడైతే నేను దేహాన్ని చూడకుండా, భావాన్ని చూడకుండా ఆత్మను చూస్తూ ఉంటానో అది అంటారు మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనం అంటామంటే మానవ సేవ అంటే మన కుటుంబ సభ్యులు కాకుండా బయట వాళ్ళకి సేవ. బయట వాళ్ళు సేవ చేస్తే మానవ సేవ, అదే మాధవ సేవ అంటాం. మాధవుడు లేదు, మానవుడు లేడు, బయట లేదు, ఎక్కడ ఉన్నది నా దగ్గర ఉన్నది నేనే ఇక్కడ. ముందు అందుకే అంటారు ఇంటికి కలిసి రచ్చకెళ్ళండి అంటారు. ఇంటికి కలిసి రచ్చకెళ్తాను. ముందు నా కుటుంబ సభ్యుల్లో నేను ఆనందాన్ని చూడలేకపోతున్నాను, నా కుటుంబ సభ్యుల మధ్య నేను ఆనందంగా ఉండలేకపోతున్నాను, నేను ఇంకెక్కడ ఆనందంగా ఉండగలను. ఇది ఒక రకమైన భావన. ఇల్లు అంటే ఇంకా ఇల్లు అంటే ఇక్కడ ఇల్లు, ఇదే ఈ దేహమే ఇల్లు. ఇంకా లోపలికి వెళ్తే ఈ దేహమే ఇల్లు. నాలో నేను గెలుచుకోవాలి. ఇక్కడ నాలో నేను గెలుచుకోవాలంటే ముందు నన్నే ప్రేమించుకుంటున్నానా, నన్ను నేను తెలుసుకున్నానా. ఇది ఇంటి ఇల్లు గెలిచి రచ్చగలుగుతుంటే ఇక్కడ ముందు బయట నుంచి ఇంట్లో వచ్చేయాలి, ఇంట్లోంచి నాలో వచ్చేయాలి. ఇప్పుడు ఇదే ఇల్లు, ఈ దేహమే ఇల్లు. ఈ దేహంలో ఉన్న నేను కాపురం ఉంటున్నాను ఈ దేహంలో. ఇప్పుడు ఈ దేహంలో నేను గెలుచుకోవాలి, ఈ ఇంట్లో నేను గెలుచుకోవాలి. నేనుగా ఉన్నానా? ఓకే. ఇది అందరికీ కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కొంచెం పజిల్గా ఉంటుంది. అనంతలక్ష్మి గారు లాంటి వాళ్ళందరికీ పజిల్గా ఉంటుంది. బాగా చెప్పారు గురూజీ. అసలు ముందర మనల్ని మనం ఆత్మను పట్టించుకోవట్లేదు ఎవరు. అందరూ వీడియో నేను మనసుని కాదు, నేను బుద్ధిని కాదు, నేను దేహాన్ని కాదు, నేను ఆత్మని అనేది ఐడెంటిటీ తక్కువ రావాలి గురించి. రావాలంటే మనకి ఈ బంధాలు భావబంధాలన్నీ తగ్గించుకుంటే మనల్ని మనం మార్చుకోవాలి సులోచన గారు. మొహం తగ్గించుకోవడం. మీ అందరికీ చెప్పాను, నా చక్రాస్ వికసించినాయి అని చెప్పాను, మీ చక్రాస్ కూడా వికసిస్తాయని చెప్పాను, నా జీవితం మారిపోయిందని చెప్పాను, మీ జీవితం కూడా మారిపోద్దని చెప్తున్నాను. ఎందుకు అంటే చక్రాస్ వికసించినప్పుడు ఇట్లాంటి విషయాలు ఎన్నెన్నా కానీ సామాజిక పరంగా, దేహపరంగా, మానసిక పరంగా ఎన్నెన్నా కానీ, ఆధ్యాత్మిక పరంగా ఎన్నెన్నా కానీ లోపలికి సీడ్ పడదు, విత్తనం పడదు లోపలికి. ఇప్పుడు యోగ రహస్యాల్లోకి వచ్చిన తర్వాత మీరు చక్రాస్ వికసిస్తున్నప్పుడు, చక్రాస్ హీలింగ్ చేసుకుని చక్రాస్ బ్లెస్ చేసుకుంటున్నప్పుడు, అది వికసిస్తున్నప్పుడు నేనైతే ఏదైతే చెప్తున్నానో అవి మీ మైండ్లో పడినప్పుడు, అంటే సీడ్ పడినప్పుడు ఆ సీడ్ని మళ్ళీ నీరేసి మీరు పెంచాలి. చూడండి, నేను భూమిలో విత్తనం వేసిన తర్వాత, విత్తనం వేసిన తర్వాత నీరెయ్యాలి. నీరెయ్యకపోతే విత్తనం మొలకెత్తుతుందా? మొలకెత్తి చెట్టు అవుతుందా? మొక్క అవుతుందా? మొక్క చెట్టు అవుతుందా? చెట్టు ఫలాన్ని ఇస్తుందా? ఇవ్వదు. నీరెయ్యాలి. ఆ నీరే సాధన.
ఎప్పుడు వేస్తాను? డే మొత్తం వేయాలి నాకు. విత్తనానికి, భూమిలో ఉన్న విత్తనానికి పొద్దున్న సాయంత్రం వేస్తే సరిపోద్ది మొక్క ఎదగడం కోసం. కానీ మన జీవితంలో జ్యోతి ఎలగడం కోసం, జ్యోతి స్వరూపం ఎలగడం కోసం పొద్దున్న సాయంత్రం సరిపోదు. చాలా మంది చేస్తారు, పొద్దున్న 2 గంటలు ధ్యానం చేస్తారు, సాయంత్రం 2 గంటలు ధ్యానం చేస్తారు, 4 గంటలు. మొత్తం 24 గంటలు, 4 గంటలు పోతే 20 గంటలు నువ్వేం చేస్తున్నావు? 20 గంటల సాధన. పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ధ్యానం సాధనే, కానీ పూర్తిగా ఫలించదు. 24 గంటల సాధన ఉండాలి. డే మొత్తంలో నేను మెలకువలో ఉన్నాను, జాగృత స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నా స్థితిలో ఉన్నప్పుడు నేను ఎవరన్నా ద్వేషిస్తున్నానా, ఎవరన్నా దూషిస్తున్నానా, ఎవరన్నా తిరస్కరిస్తున్నానా, ఎవరి మీద కోప్పడుతున్నానా, ఎవరన్నా ప్రేమిస్తున్నానా, వీటికి పర్యవసానం ఏంటి అని తెలుసుకున్నది సాధన. ఇలా ఉండకూడదు. ప్రేమిస్తున్నాను, ఇలా ప్రేమించకూడదు. ఎలా ప్రేమిస్తున్నాను? ఆత్మపరంగా ప్రేమిస్తున్నానా, మానసిక పరంగా ప్రేమిస్తున్నానా, దేహపరంగా ప్రేమిస్తున్నానా? దేహపరంగా ప్రేమించి నిజం కాదు, మనసు పరంగా ప్రేమించి నిజం కాదు, ఆత్మపరంగా ప్రేమించేది నిజము. ఓకే, ద్వేషిస్తున్నాను. దేనిని ద్వేషిస్తున్నాను? ఆత్మన, మనసున, దేహాన్న. దేహం జడము, దాన్ని ద్వేషించడానికి ఏమి లేదు. ఆత్మ, దానికి సంబంధమే లేదు. మనసుని ద్వేషిస్తున్నాను. ఆ మనసుని ఎందుకు ద్వేషిస్తున్నాను? నా మనసుకి ఆ మనసుకి ఎందుకు లింక్ అవ్వలేదు? తెలుసుకోవడం. ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు నా డేలో నేను సక్సెస్ అవుతాను. అమ్మ, మీరు పక్కన ఇంకో వేరే ఫోన్ ఉంది, అది వేరే ఫోన్ ఆపండి అమ్మా, నా మాట నాకు రీసౌండ్ వినపడుతుంది. ఓకేనా? ఆపట్లేదు మీరు. ఓకేనా? ఇప్పుడు కోప్పడుతున్నాను నేను. ఇప్పుడు ఎవరినో ఏదో చెప్పాను, ఇప్పుడు ఆపండి అమ్మా అనేది. కోప్పడుతున్నానా? కోప్పడం లేదు, చెప్తున్నాను. కోపం అనేది ఎలా ఉంటుందంటే, తప్పు చేసినప్పుడు చెప్పడము, ఆ తప్పు చేసిన దానికి అని దాని లాక్కెళ్ళిపోవడం కోపం. అరగంట, గంట, గంటన్నర, పూట, రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తీసుకెళ్ళిపోవడం కోపం. ఇప్పుడు చెప్పడము కోపం కాదు. అది వ్యవహార పరంగా కొంచెం గట్టిగా చెప్పొచ్చు, వ్యవహార పరంగా స్లోగానే చెప్పొచ్చు. అది కోపం కాదు. అర్థం అవడం కోసం చెప్తాం. అది కోపం కాదు. కోపం అంటే ఏంటంటే గంటలు, రోజులు తరబడి తీసుకెళ్ళేది కోపం. ఇది కరెక్ట్ కాదు. ఇది ఆత్మపరంగా ఉన్నతి కాదు. మీరు ఎప్పుడైతే మీరు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్రులను, అరిషడ్ వర్గాలను వదిలేసుకుంటున్నారో మీ చక్రాస్ వికసించినట్లుగానే ఉండిపోతాయి. ఇప్పుడు హీలింగ్ చేసుకున్నారు, చక్రాస్ వికసించినవి, వెంటనే మనము హీలింగ్స్ అయిపోయిన తర్వాత, క్లాస్ అయిపోయిన తర్వాత వ్యవహారంలోకి వెళ్ళిపోయాము. అక్కడ స్పందన ఎలా ఉంది? ఆనందపరంగా స్పందన ఉందా, దుఃఖపరంగా స్పందన ఉందా? దాని మీద ఆధారపడుతుంది. అది దుఃఖపరంగా వ్యవహారం వచ్చినా కానీ దాన్ని ఆనందపరంగా మార్చుకున్నప్పుడు నీ చక్రాస్ వికసించినట్లుగా ఉంటాయి. అప్పుడు మీరు కొంతకాలం తర్వాత మీరుగా నేనుగానే మీకు నేను చెప్తాను, నేను ఏమనుకుంటే జరిగిపోతుందని చెప్తాను మీకు కూడా ఏమనుకుంటే జరిగిపోతుంటాయి. ఎందుకో అవి వికసించి ఉన్నాయి. అప్పుడు దైవస్వరూపం, సాక్షాత్ దైవస్వరూపం మీలోకి వచ్చేసింది. ఇంకా మీరు మళ్ళా ఏ గుడికో గోపురానికి వెళ్ళట్లేదు. రావచ్చు. నేను రాజమండ్రి నుంచి ఇక్కడ రాలేదా, నా సరదా కోసం వచ్చాను, ఇది వేరు. దీని మీద లింక్ ఎట్టదు మీరు. ఓకేనా? ఇప్పుడు నేను దైవ స్వరూపంగా నాలో వచ్చేసింది. అది వచ్చేసిన తర్వాత అది నడిపించుకుంటుంది దేహాన్ని, అది నడిపించుకుంటుంది ఈ జీవితాన్ని. అది ఆనందంగా ఉండడం కోసమే భూమి మీదకి వచ్చింది. అది మర్చిపోయి మనిషిగా మారిపోయి మనిషిని అనుకున్నది కాబట్టి, దేహంతో తాదాత్మ్యం చెందింది కాబట్టి మనసు బలపడిపోయింది. అది మనస్సుగా మారిపోయింది. అది ఆత్మనైన నేను మనస్సుగా మారిపోయాను. మనస్సుగా మారిపోయి నేను దేహంతో తాదాత్మ్యం చెందేసి దుఃఖపడిపోతాను. ఇది తెలుసుకోవడం వసంత పంచమి. అది ఎప్పుడు మన యోగ రహస్యాల్లో మీకు నేర్పిన స్వైసో మీకు ఉపయోగపడుతుంది. మీకు యోగ రహస్యాలు మీకు నేర్పిన సంస్కరణ ఉపయోగపడుతుంది. యోగ రహస్యాల్లో మీకు నేర్పిన ఈ చక్రాశీలింగ్ ఉపయోగపడుతుంది. యోగ రహస్యాల్లో మీకు నేర్పే ఈ జ్ఞానం బాగా ఉపయోగపడుతుంది. మీరు ఈ జ్ఞానాన్ని మీరు వదిలేస్తే కనుక చక్రాశీల్ చేసినా సరే యథా రాజా తదా ప్రభ
అన్నట్టుగానే అలా ఉండిపోతుంది. అలా ఉండిపోతాం. నిన్న గుడికి వెళ్ళాము, గోపురంకి వెళ్ళాము, పూజ చేసాము, పునస్కారం చేసాము, తీర్థయాత్రలు చేసాము, గంగలో యమునలో మునిగాము, కృష్ణ మునిగాము, లేకపోతే అరుణాచలం వచ్చాము, తిరిగాము, గిరిప్రదక్షిణ చేసాము, జపం చేసాము, ధ్యానం చేసాము. ఏం చేసినా అవి ఎక్కలాగా ఉంటాయి. వాటికి ఈ జ్ఞానాన్ని జోడించుకుని డే మొత్తం మీరు సాధన చేస్తే మీ చక్రాస్ వికసించి ఉంటాయి. మీరు చక్రాస్ వికసింపజేసుకోకుండా మీరు ఇన్ని చేసినా మళ్ళీ ఉపయోగం లేదు. చూడండి, ఎంత జ్ఞానపరంగా ఉందామని ఉండలేము. ఎందుకంటే మీ చక్రాస్ వికసింపబడలేదు. మీరు ఎప్పుడైతే మీ చక్రాస్ వికసింప వికసింపబడి ఉన్నాయో అప్పుడు నేను వేసే సీడ్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లో లోపలికి వెళ్తాయి. ప్రాక్టికల్టీలోకి వెళ్ళినప్పుడే. మీరు మళ్ళీ ప్రాక్టికల్టీలోకి వెళ్ళకపోయినా ఉపయోగం లేదు. చక్రాస్ హీల్ చేసుకోకుండా ప్రాక్టికాలిటీలో వెళ్ళినా ఉపయోగం లేదు. ప్రాక్టికాలిటీలోకి వెళ్లకుండా చక్రాస్ వికసింప చేసుకున్నా ఉపయోగం లేదు. ఇది చేసి అది మానేసిన ఉపయోగం లేదు, అది చేసి ఇది మానేసిన ఉపయోగం లేదు. రెండూ చేయాలి. అందుకే భావన ప్లస్ క్రియ ఈజ్ ఈక్వల్ కాన్షియస్నెస్ అంటున్నాను మీకు. మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది. ఇప్పుడు కాదు, ఒకప్పుడు కూడా మీరు ఏదనుకుంటే అదే జరిగింది. చూసుకోండి, మీరు ఏదనుకుంటే అదే జరిగింది, నేను ఏదనుకుంటే అదే జరిగింది. కానీ ఒకప్పుడు మీరు ఏదనుకున్నారు, యోగ రహస్యాల క్రితం మీరు కూడా ఏదనుకున్నామో మంచి జరగాలనుకుంటున్నాము, కానీ చెడు గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. చెడు వస్తుందేమో, చెడు జరుగుతుందేమో, చెడు జరగకుండా ఉంటే బాగుంటుంది కదా, చెడు జరగకుండా ఉంటే బాగుంటుంది కదా, ఈ ఆలోచనతో ఉంటాం మనం. చెడు జరగకుండా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటాం. అంటే మంచి జరగాలనే కోరిక, కానీ చెడు జరగకుండా బాగుంటుంది, చెడు ముందు ఊహిస్తున్నాం మనము. అలా జరగకుండా బాగుంటుంది కదా అనుకుంటాం. అలా జరగకుండా అంటే ఇంకోలాగా జరగకూడదు కదా మీకు. అలా జరగకుండా బాగుంటుంది కదా, అలా జరగకుండా ఉంటే బాగుంటుంది కదా, అలా ఏదైతే ఉందో నెగిటివ్ అది, దాన్ని మీరు ముందు తీసుకొస్తున్నాం ఇక్కడ. ఇలా పాడైపోకుండా బాగుంటుంది కదా అంటే పాడైపోవటం అంటే మీకు భావన ఉంది, మీ మనసులో భావన పాడైపోవడం ఉంది, ఇక్కడ బాగులేదు. ఇక్కడ ఇలా పాడైపోకుంటే బాగుంటుంది కదా, ఆ పాడే మనసులో ఉంది కాబట్టి ముందు అదే చూపిస్తుంది మనకి. మీరు కానీ నేను కానీ ఏదైనా అదే మనం అనుకున్నదే జరుగుతుంది, వేరేది ఏది జరగట్లేదు. యద్భావం తద్భవతి, మనం అనుకున్నదే జరుగుతుంది. కానీ యోగ రహస్యాలకు హీలింగ్ క్లాసులకు వచ్చిన తర్వాత చక్రాస్ వికసింప చేసుకుంటూ నేను చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ పోతూ ఉంటే ఇప్పుడు కూడా మీరు అనుకున్నది జరుగుతుంది. ఒకప్పుడు మీరు అనుకున్నది జరిగింది, ఇప్పుడు కూడా మీరు అనుకున్నది జరుగుతుంది. కానీ ఒకప్పుడు మాలిన్యకరమైన ఆలోచన ముందు పెట్టి ఉపయోగపడే మాటని వెనకాల పెట్టేది, అది ఇప్పుడు వెనక్కి మారుతుంది. అది అంటే మాలిన్యకరమైన మాట రాదు, మాలిన్యకరమైన ఊహ రాదు. ఎప్పుడు నేను చెప్పిన మీరు ప్రాక్టీస్ చేస్తూ పోతున్నప్పుడు. అప్పుడన్నీ ఈ పని చేస్తున్నా నాకు సక్సెస్, ఈ పని చేస్తున్నా సక్సెస్, ఈ పని చేస్తున్నా సక్సెస్, ఈ పని చేస్తున్నా సక్సెస్, ఇదే వస్తుంది మీకు. ఇంకా ఈ పని చేస్తున్నాను ఇబ్బంది వస్తుందా అన్న ఆలోచన రాదు. అలా వస్తుందంటే మీకు ఇంకా చక్రాస్ హీలింగ్ సరిగ్గా జరగలేదు. అలా వస్తుందంటే మీరు ప్రాక్టికల్ లోపల ఉన్నారని మీకు అర్థం చేసేసుకోండి. మీరు అలా ఉంటారంటే మీరు ఇంకా నా వాక్యాన్ని నేను నేర్పే సాధనని మీరు ఇంకా సరి చేయటం లేదు, అర్థం చేసుకోండి. ఇదివరకు మీరు ఏదనుకుంటే అదే జరిగింది, ఇప్పుడు కూడా మీరు ఏదనుకుంటే అదే జరుగుతుంది. మీకేం కావాలి, మంచి, అదే జరుగుతుంది. ఇది ఎప్పుడు మీరు చక్కగా చక్రాస్ హీల్ చేసుకుంటూ నేను నేర్పే ప్రేమతత్వాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ డే మొత్తం మీద మీరు జరుగుతున్న ఎవ్రీ సెకండ్ మీరు దృష్టిలో పెట్టుకుని ఎరుకులో ఉంటూ ఉంటే నా మనస్సులోంచి వచ్చేదే జరుగుతుంది, నా మనస్సు భావనే జరుగుతుంది. నా మనసులో ఏం జరుగుతుంది దాన్ని సరి చేసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. బయట ఏమీ లేదు, అంతా నా మనసులోనే ఉంది, దాన్ని సరి చేసేసుకుంటూ ఉండాలి. ఎరాజరి పెట్టి చెరిపేసుకుంటూ ఉండాలి, ఎరాజరి పెట్టి చెరిపేసుకుంటూ ఉండాలి. ఇది సరికాదు, 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 సరి చేసుకుంటూ ఉండాలి. సరి చేసేసుకుంటే సరి అయిపోద్ది అంతే. అప్పుడు బాగుంటుంది. ఓకేనా?